నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త లోక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. దండేలి నుంచి వచ్చినాక ఫస్ట్ సండే రైడ్ ఇది. అంటే ఆ ట్రిప్ తర్వాత ఇదే ఫస్ట్ రైడ్. కమల్ భాయ్ ఫోన్ కూడా వచ్చేసింది, లేట్ అయిపోయింది, తొందరగా వెళ్ళిపోవాలి. కమల్ భాయ్ 5 మినిట్ మే रहता हूं, ठीक है आगे. చలో ఫోన్ కూడా వచ్చేసింది. మిగతా విషయాలన్నీ మనం వెళ్తూ మాట్లాడుకుందాం. నేను యాక్షన్ 4లో రికార్డ్ చేసిన ఫుటేజ్ అంతా స్లో మోషన్లో రికార్డ్ అయింది. ఈ రోజు సండే రైడ్కి నాతో పాటు కృతి వస్తుంది. అండ్ చాలా రోజుల తర్వాత సండే రైడ్కి బన్నీ కూడా జాయిన్ అవుతున్నాడు. సో మేమందరం కలిసి ఇక్కడ నుంచి షేరీ పంజాబ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మిగతా వాళ్ళందరినీ కలుసుకొని అక్కడ నుంచి రిటర్న్ అయిపోతాము. ఇదే ప్రస్తుతానికైతే ప్లాన్. షేరీ పంజాబ్ దగ్గరకు వచ్చేసినాము. బైక్స్ అన్నీ కూడా లైన్అప్ చేసి పెట్టినాము. ఇంకా ఆర్డర్ చెప్పలేదు. ఫస్ట్ అయితే కాఫీ టీలు చెప్పుకున్నాము. అవి వచ్చినాక బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం ఇక టైం స్పెండ్ చేసి మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్. ఇంకా సండే రైడ్ ఇంతకు మించి ఇంకేముంటుంది, అంతే. ఒకసారి మీకు అన్ని బైక్స్ని కూడా చూపిస్తారు ఈరోజు ఏవే బైక్స్ వచ్చినాయి. బన్నీగాడు కూడా చాలా రోజుల తర్వాత వచ్చిండు. ఫస్ట్ వాన్ బండి పెట్టిన తర్వాత నాది, ఇది సంతోష్ భాయ్ది, ఇది పవన్ భాయ్ది, అది కమల్ భాయ్ది, జావెలిన్ది, యశ్వంత్ది, శిల్పాది. టైం ఉన్నప్పుడే కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నాము. సన్ రైజ్ అయింది, కాకపోతే మబ్బులు వెనకకి వెళ్ళిపోయింది సూర్యుడు. సరే ఎట్లయితే అట్లా తీసుకున్నాం డ్రోన్ షాట్స్ అయితే. మళ్ళీ తర్వాత ఏం దొరకరు, మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతాం రిటర్న్. కలిసి బైక్లన్నింటినీ మళ్ళీ లైన్అప్ చేసి పెట్టినాము. ఒక ఫోటో తీసుకుంటున్నాము. షేరీ పంజాబ్కి వస్తే ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయొచ్చు. ఆలు పరాటా చెప్పినాము, కాఫీ కూడా చెప్పినాము. అందరూ చేసుకున్నాము. కాఫీ ధర బన్నీ రావు కావాలి. చేస్ కాఫీ చేస్. पनीर पकौड़ी, गोभी पकौड़ी, गोभी मेरे को पकौड़ी कम बोंडा लग रहा है. ये बोंडा है, पकौड़ी है, छोटे छोटे बोंडा है. పన్నీర్ పరాటా చెప్పిండు. ఆడ బటర్ చికెన్ ఉంది, ఇది దాల్ ఫ్రై, కమల్ భాయ్ ఫేవరెట్. తీసుకోరా బన్నీ. पूरा गड़बड़ हो रहा है आप लोग का. कुछ बस है कमल, बस दिख रहा है. दाल ठंडा हो जाएगा, रोटी नहीं. और पतला भी, आपको पतला पसंद नहीं है ना? दाल के साथ पराठा अच्छा नहीं लगता. नहीं वो नहीं, पतला है ना, पतला पसंद नहीं है ना आपको? ठीक ही है, उतना पतला नहीं है. वहाँ पे खाए तो एकदम पानी था वो. अभी थोड़ा ये बाहर से समय उसको समझाए, आते समय मस्त दाल बने. స్టార్టింగ్ ఆలు పరాటా చెప్పిండే. అది కొంచెం బయట అవుటర్ లేయర్ సాఫ్ట్గా ఉండే, క్రిస్పీ లేకుండా. ఇది క్రిస్పీ ఉంది. दही बनी खाओ जितना खा सकते. अच्छा और मंगा दो, और एक मंगा दो पराठा. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు? 6:30, కొంచెం లేట్ అయింది. అదే మాకు కూడా లేట్ అయిందిలే. మేము యాక్చువల్గా ఈరోజు చాలాసేపు ముచ్చట పెట్టుకుంటున్నాం, లేకపోతే వెళ్ళిపోతుండే ఈ పాటికి. మేము ఎప్పుడు పొద్దున్న 4 గంటలకు లేచి 5:30కి స్టార్ట్ అవుతాం అక్కడ కొంపల్లి నుంచి. లేదు బ్రో, ఎక్కువ కరీంనగర్ హైవే వెళ్తాము. ఈసారి ఇటు వచ్చినాం. ఆ రోజు ఆ డుకాటిది కనిపించినప్పుడు అన్న అంటుండే అదే. లాస్ట్ టైం రిటర్న్ వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కలుద్దాం, సీ యూ. అయిపోయిందా? బాయ్ అందరికి. చాలా
రోజుల తర్వాత మళ్ళీ అందరం కలుసుకున్నాం అండ్ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేసినాము. రెగ్యులర్గా రొటీన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా షేరీ పంజాబ్కి వెళ్తే మంచిగా రోటీ రకరకాల స్టార్టర్లు అన్నీ కూడా ట్రై చేసి అండ్ మేము కూడా మంచిగా అన్ని ముచ్చట్లు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసి రైడ్ కూడా ఎంజాయ్ చేసినాము, బ్రేక్ఫాస్ట్ కూడా ఎంజాయ్ చేసినాము. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియోకి లైక్ కొట్టి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.